హలో నమస్తే, నేను అశోక్. పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడుతూ వచ్చాయి. పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టకి సంబంధించి రెండు ప్రాంతాల్లో కూడా టీడీపీ పార్టీ విజయం సాధించుకుంటూ వచ్చింది. రెండు ప్రాంతాల్లో కూడా భారీ మెజార్టీతో టీడీపీ పార్టీ రెండు ప్రాంతాలని కైవసం చేసుకుంటూ వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల కోట మీద టీడీపీ జెండా ఎగురుతూ వచ్చింది. అంతకుముందు కావచ్చు, 30 ఏళ్ల తర్వాత ప్రస్తుతానికి సంబంధించిన పరిణామాలు కావచ్చు, ఎప్పుడు చూసినా కూడా అక్కడ వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఆధిపత్యమే కొనసాగుతూ వస్తుంది. కానీ బట్ ఫర్ ఏ చేంజ్ అంటూ కూడా ఈసారి టీడీపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ వైసీపీ పార్టీని ఓడించి టీడీపీ పార్టీ అధికారం సాధించింది, విజయం సాధించింది. అక్కడ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి సతీమణి ఎప్పుడూ రాని మెజార్టీతో అనూహ్యంగా దాదాపు 6,800కు పైగా ఓట్లతో ఆమె విజయం సాధిస్తూ వచ్చారు. సరే, ఆ ఓట్లన్నీ ఎలా వచ్చినాయి? నిజంగానే అక్కడ ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తూ వచ్చారా? ప్రజలు ఓట్లు వేస్తేనే నిజంగా అక్కడ టీడీపీ గెలిచింది అనేది కూడా మనం అంతా చూస్తూ వచ్చాము. గత 2-3 రోజులుగా ఈ యొక్క పరిణామాల మీద జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ ఏమేమి మాట్లాడుకుంటూ వచ్చారు, పులివెందులకు సంబంధించిన ప్రజలు తమ ఓటు హక్కు వేయకుండానే అక్కడ ఓట్లన్నీ ఎలా పోలవుతూ వచ్చాయి అనేది కూడా ఆ అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకుంటూ వచ్చాం. ప్రధానంగా అక్కడ దాదాపు 10,600కు పైగా ఓటర్లు ఉంటే అక్కడ పోలైనటువంటి ఓట్లు శాతం దాదాపు 90% ఓట్లు పోలవుతూ వచ్చాయి. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లతారెడ్డి, అంటే బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారికి దాదాపు 6,800కు పైగా మెజార్టీతో ఆమె విజయం సాధిస్తూ వచ్చారు. అయితే మేము ఓట్లు వేయినప్పటికీ ఓట్లకు సంబంధించిన మా ఓటు హక్కును మేము వినియోగించకుండా అక్కడ ఓట్లు ఎలా పోలవుతూ వచ్చాయి? పోలైనటువంటి నేపథ్యంలో వైసీపీకి ప్రధానంగా అక్కడ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతము, సొంత మండలము, సొంత నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో కేవలం వైసీపీకి 600 ఓట్లు మాత్రమే రావటం ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సరే, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేయించారు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కాకుండా మిగతా వాళ్ళందరూ పక్క ప్రాంతాల నుంచి, అటు జమ్మలమడుగు నుంచో, కడప నుంచో, లేదంటే ప్రొద్దుటూరు నుంచో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించారంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. సరే, అది దొంగ ఓట్లు వేసి విజయం అనుకోవాలా, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి అక్కడ ఓట్లు వేయించి విజయం సాధించారా? ఏదైనప్పటికీ కూడా గెలుపుగానే చూడాలి. ఎట్టకేలుగా అక్కడ టీడీపీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ తమ జెండాను రెపరెపరాడిస్తూ పులివెందుల కోట మీద ఎగరవేస్తూ వచ్చింది. ఇదంతా పక్కన పెట్టేస్తే కూటమికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాయి. 14-15 నెలలు పూర్తయిపోయింది ఇక్కడ అధికారంలోకి వచ్చి. 3 పార్టీలు కూడా ఇక్కడ సుపరిపాలన అందిస్తున్నాము, సుపరిపాలనకు తొలి అడుగంటూ కూడా తమ రాజకీయాన్ని, లేదంటే తన ప్రభుత్వ పరిణామాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు పులివెందులకు సంబంధించిన ఫలితం వచ్చిన తర్వాత కూడా కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు, ప్రధానంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఈ ఎన్నిక పైన ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ట్వీట్ లేదు. కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించి మనం కూటమి విజయం సాధించనేటువంటి ఒక ప్రక్రియకి సంబంధించిన ఇష్యూ కూడా ఎక్కడో మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం టీడీపీకి సంబంధించి ఎన్నికగానే దీన్ని భావిస్తూ వచ్చారు. పులివెందులకు సంబంధించి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని దించడం కోసమో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి బద్దలు కొట్టడం కోసమో మేము మాత్రమే పనిచేస్తున్నాం అంటూ కూడా టీడీపీ ఒక పెద్ద ఎత్తున ఇండికేషన్ అయితే ఇస్తూ వచ్చింది. వాస్తవంగానే ఈ ఎన్నిక టీడీపీ వర్సెస్ వైసీపీగానే జరుగుతూ వచ్చింది, కానీ ఎక్కడా కూడా మిగతా పార్టీలు అయితే స్పందన లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూసింది ఈ 3 పార్టీలు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని దింపేయడం కోసం కావచ్చు, ముగ్గురు ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు మేము పరిమితం చేశామని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే మాట్లాడుతూ వచ్చారో, ఈరోజు పులివెందులో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించిన ఫలితం మీద ఆయన ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సరే, బీజేపీ అంటారా, లేదంటే వాళ్ళు నామమాత్రంగా ఉండో, లేదంటే వాళ్ళు కూటమిలో ఉండే సైలెన్స్గానే కూటమికి సంబంధించిన పథకాల మీదే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు స్పందించలేకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ ఎన్నికకు సంబంధించి మాట్లాడటం లేదు? మెయిన్గా పులివెందులకు సంబంధించినటువంటి కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టినప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో, లేదంటే తన ఇన్స్టాగ్రామ్లో, లేదంటే తన పార్టీ తరపు నుంచో ఏదో ఒక తరపు నుంచి ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబునో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించో, లోకేష్ గారికి సంబంధించో, ప్రభుత్వానికి సంబంధించో ఏదైనా వ్యాఖ్యలు చేస్తే వెంటనే కౌంటర్ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద గెలుపుని, పులివెందుల కంచుకోటను పగలగొట్టినటువంటి టీడీపీకి సంబంధించి ఎందుకు ఈ విజయానికి ఆయన శుభాకాంక్షలు తెలపలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమై ఉంటుంది, ఈ ఓటమి ప్రజల స్పందనతోనో, లేదంటే ప్రజలు ఓట్లు వేస్తేనే వచ్చిందో కాదు, దొంగ ఓట్లు వేస్తేనో, లేదంటే ఇష్టారాజ్యంగా పక్క ప్రాంతాల నుంచి ఓట్లను తీసుకొచ్చి వేసినటువంటి ఓట్లు కాబట్టి దీని మీద మనం కూడా స్పందిస్తే ప్రజల్ని మనం నమ్మే పరిస్థితిలో ఉండరేమో అనేటువంటి ఒక ఆశతో ఆయన మరి మాట్లాడలేదో ఏంటో నాకు తెలియదు. కానీ ఈ విషయం మీద మాత్రము ఇటు బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు, అటు జనసేన వైపు నుంచి కూడా స్పందన లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా చూస్తూ ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి
సంబంధించి ఇటు లోకేష్ గారు ఈ విజయం మీద ఆయన ట్వీట్ పెడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందిస్తూ వచ్చారు, హోంమంత్రి గారు ఈ విషయం మీద మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరూ చెప్పినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే ఇప్పటి వరకు గత 30 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగలేదు. కానీ ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగాయి. అందుకోసమే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని పులివెందుల్లో ప్రజాస్వామ్యం నిలబడే విధంగా టీడీపీ పార్టీని అధికారం చేపట్టే విధంగా ఈరోజు ప్రజలు తీర్పునిచ్చారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలన్నీ చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే దేశం మొత్తంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజలందరికీ కూడా ఆ పరిణామాలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల, లేదంటే నిజంగానే పులివెందులో ఓటర్లందరూ వచ్చి ఓట్లు వేశారంటే కూడా అర్థమైపోతుంది. ఆ విజువల్స్ అన్ని చూసినా కూడా చాలామందికి అర్థమైపోతుంది. కానీ ఈరోజు మన పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, లేదంటే టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పేటువంటి తీరు ఏంటంటే కూడా ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు, అందుకోసమే ఇది ప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజలు మాకు పట్టం కట్టారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత శత్రువుగా భావించేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించినటువంటి తమ కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ విజయం సాధిస్తే ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి? అట్లీస్ట్ తమ కూటమినో తమ శత్రువునో ఓడించినటువంటి పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఒక శుభాకాంక్షలు తెలపాల్సిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలకు ఉంటుంది కదా. రెండు పార్టీలు కూడా సమాధానం చెప్పట్లేదంటే, లేదంటే రెండు పార్టీలు కూడా శుభాకాంక్షలు తెలపట్లేదంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి తమ శత్రువుగా భావించినటువంటి రెండు పార్టీలు కూడా దాని మీద స్పందించట్లేదంటే వాళ్ళు కూడా క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికలు కాదు అని. అలాంటి ఎన్నికలు కాదు కాబట్టే ఇటు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, బీజేపీ స్పందించట్లేదు. బీజేపీ అయితే స్పందించే ప్రక్రియ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేటువంటి ఒక ప్రక్రియను విస్తృతంగా దేశం మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈవీఎంలకు సంబంధించి ఒక పక్క ఒక గోల నడుస్తూ ఉంటే ఓట్ చోరీకి సంబంధించిన ఒక పక్క ఇంకో గోల నడుస్తుంది. మరి ఇంత పెద్ద ఎత్తున బీజేపీ మీద విమర్శలు వస్తూ ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున బీజేపీని నిలువున ఈసీ ఎలా వెనకాలండి వాళ్ళందరినీ కూడా కాపాడుతుందని చెప్పేసి తెలుసుకుంటూ వచ్చినప్పుడు మరి ప్రజాస్వామ్యబద్ధంగానో లేదంటే రాజ్యాంగబద్ధంగానో ఈ ఎన్నికలు జరిగాయని చెప్పేసి మనం మాట్లాడితే సిగ్గుచేటుగా ఉంటుంది. కాబట్టే ఈ రెండు పార్టీలు మాట్లాడలేదనేది కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇష్యూ గురించి అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆయన సినిమాలకు సంబంధించో, లేదంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్కి సంబంధించో, లేదంటే ఓజీ సినిమా షూటింగ్కి సంబంధించి ఆయన బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద, ఏపీలో జరుగుతున్నటువంటి ఈ పులివెందులకు సంబంధించినటువంటి జరిగినటువంటి క్రీడ, ఏ క్రీడ అంటారంటే అది రెండు పార్టీల మధ్య ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల క్రీడ అయితే ఉందో ఆ ఎన్నికల క్రీడని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోనట్టు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి గెలిచినటువంటి టీడీపీకి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి రతారెడ్డి గారికి శుభాకాంక్షలు.